ఎలా ఓడిపోయాం? ఫలితాలు ఇంత దారుణంగా ఎలా వచ్చాయి? పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటమి చెందడానికి కారణాలేంటి? కారణాలు వెతికే పనిలో పడింది వైసీపీ. ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు వైసీపీ అధినేత జగన్ కలుస్తున్నారు. నియోజకవర్గాల ఫలితాలపై చర్చిస్తున్నారు. ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు జగన్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలు ఫలితాలు వచ్చాక వైసీపీ అధినేత జగన్ను వరుసగా కలుస్తున్నారు. గత 4 రోజులుగా ప్రతిరోజు కొంతమంది అభ్యర్థులు వచ్చి జగన్ను కలుస్తున్నారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా ఎన్నికల ఫలితాలపై చర్చిస్తున్నారు. ఓటమికి దారితీసిన పరిస్థితులు, ఇంతటి దారుణమైన ఫలితాలు ఎందుకు వచ్చాయనే దానిపై విశ్లేషిస్తున్నారు. వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఘోర పరాజయం చెందడం, భారీ మెజార్టీలతో కూటమి అభ్యర్థులు గెలవడం, వీటన్నింటికీ కారణాలేంటి అనే అంశాలపై వైసీపీ పోస్ట్ మార్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ పార్టీ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ఎమ్మెల్సీలకు ఏం చెబుతారు, ఏ అంశాలపై చర్చిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు నేతలు వచ్చి జగన్ను కలిసి వెళ్లినా ఫలితాల తర్వాత పార్టీ తరఫున జరిగే మొదటి సమావేశం కావడంతో సంక్షేమ పథకాలను అమలు చేసినా ప్రజలు ఎందుకు తిరస్కరించాలనే దానిపై నేతలను అడిగి తెలుసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మండలిలో అధికార పక్షం కంటే కూడా వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. కౌన్సిల్లో వైసీపీకి 37 మంది ఎమ్మెల్సీలున్నారు. వీరితో ఫలితాలు, తర్వాతి పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూడా వారితో చర్చించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.